మరోసారి చదువుకుంటా. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నాకు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మిగిలిన వారు తలలో వచ్చి ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము మా గొంతులో ఊపు నుంచి ఉదయకాలపు ఉపవాస ప్రార్థనలో కృప నుంచి తిరిగి సాయంకాలం నా ప్రభావ బైబిల్ స్టడీ నిమిత్తమై మీ సన్నిధావనంలో చేరి రావడానికి మీరు ఇచ్చిన మీకు కొరకే మేము స్తుతిస్తూ ఉన్నాం. రాగలిగిన మా ప్రియులైన వారిని బట్టి పేరు పేరున మేము స్తుతిస్తూ ఉన్నాం. వారి వారి హృదయ అంతరంగపు అక్కర ఎరిగిన దేవుడివి. వారి హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడవుటకు జగత్తు పునాది వేయబడక మునిపే కోరుకున్న దేవుడు అయినందుకే మేము స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, మీరు మాలో నివసించినట్లుగా మేము మీకు నివాస స్థలముగా ఉన్నట్లుగా మీ వాక్యం యొక్క తలంపులతో మా తండ్రి శుద్ధీకరణ కలుగజేసి మీ స్వారూప్యతలోనికి రావడానికి మీరే సహాయపడుతురండి. మీ పరిశుద్ధుల పాదాలు కడగడానికి కూడా యోగ్యత లేని అపాత్రుడనైనా నన్ను కరుణించుకుని నా నోట మీ మాట ఉంచి మీ పక్షముగా నీ పరిశుద్ధులైన వారికి ప్రీతికరమైన పరిచయం చేయడానికి సిద్ధపరచమని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణను తెచ్చుకుంటూ ప్రస్తుతము భవిష్యత్తులో మీ వాక్యమును వీక్షించేది ప్రజలైన వారందరితో కూడా మీరు మాట్లాడుతూ వారి హృదయ వాంఛలు మీ చిత్తానుసారంగా తీరుస్తూ మీ స్వారూప్యతలో ప్రతి వారిని సమకూరుస్తూ రమ్మని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణను తెచ్చుకుంటూ విశ్వాసం యేసు వారి పేరిట స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుని యొక్క హృదయాభిలాష ఆది నుండి అత్యున్నతమైన సింహాసనం మీద నివసిస్తున్న దేవుడు ఆ సింహాసనంలో నివసించడానికి ఇష్టపడక తన పోలిక చొప్పున నిర్మించుకున్నటువంటి మానవునితో సహవాసము కలిగి ఉండాలని, మానవునితో నివాసము చేయాలని ఆది నుండి దేవునికి అట్టి దైవాపేక్ష కలిగిన వానిగా ఉన్నాడు. అయితే మానవుని యొక్క అవిధేయతను బట్టి, అతిక్రమమును బట్టి, అంధత్వమును బట్టి, అనాలోచనను బట్టి, కాని సహవాసమును చేయటను బట్టి, అపవాది యొక్క మోసపూరితమైనటువంటి మాటలకు దేవుని యొక్క మహిమను కోల్పోయి దేవుని నివాసమును మానవుడు దూరం చేసుకుంటూ ఉంటుంటే, అయితే దేవుడు మాత్రము మానవునితోనే నివాసం చేయడానికి పరితపిస్తూ వారితో పితృడైనటువంటి అబ్రహాముతో చేసిన నిబంధన ఐగుప్తు యొక్క దాస్యంలో నుంచి వారిని విమోచించిన తరువాత కూడా వాగ్దాన భూమి కొరకు వారిని నడిపిస్తూ తన సేవకుడైన మోషే ద్వారా తిరిగి మరలా తన హృదయాభిలాషను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు మోషేకి నియమించినటువంటి ఆ పరిశుద్ధ స్థలమునకు పేరేంటయ్యా అంటే ప్రత్యక్షపు గుడారము. ప్రత్యక్షపు గుడారం, టాబర్నికల్. ఇది బైబిల్లో ఎక్కడ మనం చూస్తాము చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. మన్నించండి లేవియా కాండం 1వ అధ్యాయం 1వ వచనం. లేవియా కాండం 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చెను. దేవుడు మోషేకి నియమించినటువంటి నివాస స్థలము టాబర్నికల్, ప్రత్యక్షపు గుడారము. ఈ ప్రత్యక్షపు గుడారానికి బైబిల్లో సుమారుగా ఈ పేరు కాకుండా ఇంకా 6 పేర్లతో పిలువబడతా వచ్చింది. ప్రత్యక్షపు గుడారం అనే పేరు కాకుండా ఇంకా 6 పేర్లు, మొత్తము కలిపి 7 పేర్లతో ఈ ప్రత్యక్షపు గుడారము పిలువబడుతూ వచ్చింది. మొదట అవేంటో చూసుకొని పోయిన వారం ప్రత్యక్షపు గుడారం అయి ఉన్న యేసు
ప్రత్యక్షపు గుడారం ఎవరికి పోలికగా ఉన్నదని చూసాము అంటే యేసుక్రీస్తు వారికి పోలికగా ఉన్నది. ఇప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారంలో ఉన్న వరుసగా ఒక్కొక్క దానిని యేసుక్రీస్తు వారితో ఎలాగూ పోల్చవచ్చు అనేది దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని ఆ ప్రత్యక్షపు గుడారమే లేక ఆ పరిశుద్ధ స్థలమే నీ నా హృదయం అని ఆ దినాన మోషేతో దేవుడు ఏ రీతిగా దానిని కోరుకొని నియమించమని దేవుడు సెలవిస్తూ వచ్చినాడో ఈ దినాన నిన్ను కూడా కోరుకొని నీ హృదయం అనే ఇంటిలో అలాంటి నియమం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నెంబర్ 1, దీనికి బైబిల్లో వ్రాయబడినటువంటి పేర్లు ఏం చెయ్యా అంటే నిర్గమాకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 25 వర్స్ 8 and 9. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణ రూపములన్నింటిను నిర్మింపవలెను. కాబట్టి ఈ ప్రత్యక్షపు గుడారానికి దేవుడు తెలియజేస్తున్న మొదటి నామకరణం పేరు ఏం చెయ్యాలంటే మందిరం. ఏంటండి? మందిరం. ఇదేనా ఈ మందిరం యొక్క ఔన్నత్యము సమాజంలో వారికి ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నారు. కొన్ని స్థలాల్లో కొన్ని వాటికి కూడా మందిరం అని పేరు పెడతా ఉన్నారు. చూడండి, మన భారతదేశంలో హైందవ సోదరులు వారి సొంత గృహాలు నిర్మించుకున్నప్పుడు వారు పూజా గది కట్టి అందులో పూజా మందిరం అని అంటారు. చిన్న ఇట్లా పెట్టి దాన్ని ఏమంటారంటే పూజా మందిరం అని అంటారు. అందులో వాళ్ళ ఇష్టమైన రూపాలు చెక్కినవో ప్రింట్ అయినవో తీసుకుని వెళ్ళి అందులో పెట్టుకుంటారు. దాన్ని ఏమంటారంటే మందిరం అంటారు వాళ్ళు. అయితే దేవుని వాక్యంలో దేవుని యొక్క ఉద్దేశము మందిరం అనేది ఏమై ఉండాలయ్యా అంటే పరిశుద్ధమైనదై ఉండాలా. దేవుడు తన పోలిక చొప్పున నిర్మించబడినటువంటి మానవుతో కలిసి సహజీవనం చేసేదై ఉండాలా. కలిసి వారితో సంతోషించేదై ఉండాలా. కలిసి వారితో తన ఆలోచనను తెలియజేసుకుంటూ వారి ఆలోచనను తీసుకుంటూ వారిరువురు ఆలోచన పరంగా ఐక్యతలోనికి తీసుకుని వచ్చేదై ఉండాల. దీనినే ఏమంటారయ్యా అంటే మందిరం. ఏదైనా వనంలో అదే చేశాడు. అయితే అపవాది మోసపూరితమైనటువంటి మాటల చేత వారు మోసగించబడడం ద్వారా వారి అవిధేయతను బట్టి చివరికి ఐగుప్తు యొక్క దాస్యంలో నుంచి విమోచించబడిన తర్వాత దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా కూడా తిరిగి అదే దేవుడు ఎన్నటికీ మారడండి. బైబిల్లో మనకు తెలుసు దేవుని గురించి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏమై ఉన్నాడు? ఒక్కటే రీతిగా ఉన్నాడు. దేవుని వాక్యం గాని దేవుని నియమం గాని దైవ స్వరూపం గాని దైవ సంకల్పం గాని మారనే మనమే ఈ రోజు ఉన్నట్లు రేపు ఉన్నాం. అందుకు ఉదయం ఉన్నట్టు సాయంత్రం కూడా ఉన్నాం. ఇప్పుడు ఉన్నట్లు అయిపోయేటప్పుడు కూడా ఉండలేం. దేవుని నియమం ఏమిటయ్యా అంటే మందిరానికి పరిశుద్ధత అవసరం. అందుకని పైనేమో నేను వారిలో నివసించినట్లేమో నిర్మించమన్నాడు, పరిశుద్ధ స్థలం నిర్మించమన్నాడు. దానినే ప్రత్యక్షపు గుడారము. ఆ పరిశుద్ధ స్థలానికి పెట్టిన పేరేమిటయ్యా అంటే మందిరం. దేవుని మందిరమునకు ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అనుకూలము. కనుక ఆ మందిరము ఆ ప్రత్యక్షపు గుడారము ఎవరయ్యా అంటే యేసు వారి రక్తం చేత కడగబడిన నీవు నేను మనమే. మనలని దేవుని మందిరముగా. అందుకని ఉదయకాల సమయంలో కూడా ఏమని ప్రార్థన చేస్తుంటే కదులుచున్న మందిరాలు అని ప్రార్థన చేశాం. బెరాకలో భోజనం బలైతే చేరువచ్చే ప్రతి వారు కూడా ఎలాగ ఉండాలని దేవుని కోరిక. కదులుచున్న. ఇదేమో భౌతికంగా ఉండేది, కట్టడం కదలదు. అయితే ఆత్మ సంబంధమైన ప్రత్యక్షపు గుడారం ఎలాగ ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడంటే మందిరము అది పరిశుద్ధముగా ఉండాలి. అది మొదటిది మందిరం. రెండోది చూడండి, నిర్గమాకాండము 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుషుడు
తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఈ ప్రత్యక్ష గుడారానికి రెండవ పేరు ఏమిటయ్యా అంటే గుడారము. ఏం పేరండి? గుడారం. ఈ గుడారములో నుంచి యెహోషువ యవన కాలంలో బయటికి రాలేదు. ఇదేనా యవనస్తులు చూడండి, మందిరంలోనికి రావడానికి లేక దేవుని గుడారంలోనికి రావడానికి, ప్రత్యక్షపు గుడారపు నమూనాలోనికి రావడానికి చాలా ఇబ్బంది పడతారు. యవనస్తులే కాదు, ఆయన సంకల్పమును తృణీకరించే ప్రతి వారు కూడా, నిరాకరించే ప్రతి వారు కూడా, ఆ దినాల్లో బాప్తిస్మిచ్చు యోహాను దేవుని సంకల్పముల గురించి తెలియజేస్తూ ఉంటే శాస్త్రులు పరిసయ్యులలో అనేకులు తమ విషయమై దేవుని సంకల్పమును ఏం చేస్తున్నారని రాయబడింది, నిరాకరించి. లూకాసు వార్త 7వ అధ్యాయము 29వ వచనంలో మనం గమనిస్తాం అన్నమాట. వారు నిరాకరించిన వారిగా ఉన్నారు. అయితే యెహోషువ ఎలా ఉన్నాడు అంటే గుడారములో నుండి బయటికి రావట్లేదు. గుడారము దేవుని ప్రత్యక్షపు గుడారము. ఈ ప్రత్యక్షపు గుడారానికి రెండవ పేరు ఏమిటయ్యా అంటే గుడారము. గుడారమును దేవుడు కోరుకున్నాడు. అందుకని మన దేహాన్ని కూడా పేతురు భక్తుడు తన పత్రికలో ఏమని పోల్చినాడయ్యా అంటే శిథిలమైపోతున్న ఈ గుడారము విడిచి శాశ్వతమైనటువంటి ఆ గుడారము కొరకునాయి ప్రయత్నము సాధనము అని అంటూ ఉంటాడు. కాబట్టి రెండోది ప్రత్యక్ష గుడారానికి పేరేమిటయ్యా అంటే గుడారం. మొదటిది మందిరం, రెండవది గుడారం. మూడోది చూస్తామండి సంఖ్యాకాండము 1వ అధ్యాయం 50వ వచనం. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 1 verse 50. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 50వ వచనం. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను. ఎంత స్పష్టంగా ఉందంటే వాక్యము, దానిలో చేరిన ఉపకరణములన్నింటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నింటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై ఉండురు. మూడవది, ఈ ప్రత్యక్షపు గుడారానికి మూడవ పేరేమిటయ్యా అంటే సాక్ష్యపు గుడారం. ఏం పేరండి? సాక్ష్యపు గుడారం. ఈ సాక్ష్యపు గుడారం ఎవరయ్యా అంటే యేసు వారి రక్తం చేత కడగబడిన కొనబడిన నీవు నేను మనమే. ఆ నీనా మన దేవుని నివాస స్థలముగా ఉన్నటువంటి ఈ దేహము దేవుని కొరకు ఎలాగుండాలయ్యా అంటే సాక్ష్యపు గుడారముగా ఉండాలి. ఈ సాక్ష్యమును కాయటానికి, ఈ సాక్ష్యము విషయంలో భారము భరించడానికి వారి కొరకు దేవుడు ఎవరిని నియమించినాడయ్యా అంటే లేవీయులను. వారే ఈ దినాల్లో ఎవరయ్యా అంటే సేవకులు. అందుకనే ఆరంభపు దినాల్లో దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా నేర్పింపబడుతూ వచ్చింది ఏమిటయ్యా అంటే మందిరములో ఉన్న ఉపకరణాలు ఏమైనా, వస్తువులు ఏమైనా, ఒక వ్యక్తి తను దేవుని యొక్క ప్రేరేపణ బట్టి మందిరంలోనికి ఏదైనా తీసుకుని వచ్చాడు అంటే ఆ వస్తువు ఎవరిది? ఆ వస్తువు ఎవరిది? దేవుంది. ఒకవేళ పొరపాటున ఈ ఫ్యాన్ కీర్తన బహుకరించాడని రాస్తే అప్పుడు సేవకుడు గాని ఏమనేవాడంటే పిలిచి నీ ఫ్యాన్ నువ్వు తీసుకెళ్ళిపో అని. ఆరంభంలో మందిరాలుగా పిలువబడుతున్న గుడారాలలో సాక్ష్యపు గుడారముగా దేవుని సాక్ష్యము వెదజల్లవలసినటువంటి ఆ ప్రత్యక్షపు గుడారపు నమూనాలో బయట గేటు దగ్గర నుంచి లోపల ఉన్న ప్రతి ఉపకరణం వరకు కూడా ఏమని ఉంటాయంటే పలానా ముదునూరి వీరాంజనేయులు వారి సతీమణి వారి కుటుంబము అని సోన్సు అని చెప్పేసి అని తాత ముత్తాతల పేరులతో సహా దాని మీద పేర్లు శిలాపలకాల మీద చెక్కి పెడతా ఉంటారు. మరి అది ఆ సంస్కృతి బైబిల్ అనుసరించి కాదది. సాక్ష్యపు గుడారములో నీవు నేను మనము ఒకప్పుడు మన ఇష్టం వచ్చిన వాళ్ళం.
ఎప్పుడైతే దేవుని పరిశుద్ధ స్థలముగా చేయబడినామో, ఆశీర్వచన పాత్ర ఎందుకు తేబడినామో, ఆయన ఉపకరణమైనటువంటి పాత్రగా చేయబడినామో, నీ మీద దేవుడు ఆత్మను కాల్చున్న సేవకునికి లేక అధినాన ఉన్న లేవీనికి నీ సాక్ష్యం గురించి లెక్క చెప్పడానికి నీ తరపున దేవుని పక్షముగా కాపరిగా లేక ప్రతినిధిగా ఉంచాడు. అందుకనే ఆ ప్రత్యక్ష గుడారానికి ఏం పేరయ్యా అంటే సాక్ష్యపు గుడారం. అందులో ఉన్న ఉపకరణములన్నిటి మీద సేవా ధర్మం జరిగించవలసింది ఎవరయ్యా అంటే లేవీయుడు. అందుకని ఆ దినాన మందిరంలో ఉన్నటువంటి కంజరి కొట్టాలన్నా కానీ ఎవరు కొట్టనిచ్చే వాళ్ళన్నా మారు మనసు పొందిన వాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, ఆరాధించేవాళ్ళు. చేపలు వేయాలన్నా ఎవరు వేసేవాళ్ళు? నేను 10th క్లాస్లోనే బాప్తీసం తీసుకుంటాను. కాన్వెంట్ అంటే బాత్రూమ్లు గడుగుతుంటే నువ్వు బాత్రూమ్లు గడగటానికి అర్హత లేదు నీకు అంటారు. ఏం చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, నువ్వు మారు మనసు లేనివాడు నువ్వేందా పరిశుద్ధులు కూర్చునే వాష్రూమ్స్ నువ్వు క్లీన్ చేసేది? వాళ్ళు పరిశుద్ధులు. అది ఆ పని చేయాలంటే నువ్వు మారు మనసు పొందాలని. అందుకని నేను తొందరగా ఎట్లయినా దేవునికి ఉపయోగపడాలా, ఎట్లయినా దేవునికి పని చేయాలని చెప్పేసి చిన్న వయసులోనే. అంటే ఉద్దేశం ఏంటంటే దేవుని మందిరముగా లేక గుడారముగా, ప్రత్యక్షపు గుడారముగా ఇవ్వబడిన 3వ పేరేమిటయ్యా అంటే సాక్ష్యపు గుడారం. దేవుని ఇంట్లో నీవు నేను మనం చేసే ప్రతి పనికి స్థానికంగా వారి ఆత్మను కాల్చున్న సేవకుని ద్వారా దేవుడు సాక్ష్యం తీస్తాడు. దేవుడు సాక్ష్యం తీస్తాడు. ఆ సేవకునికి మనకి ఉన్నటువంటి ఆ సత్సంబంధాన్ని దేవుడు గుర్తిస్తాడు. ఈ సత్సంబంధంలో ఎవరైతే పెంపారుతారో వారు దేవుని తరపున ప్రతినిధులుగా, సాక్షులుగా సమాజంలో దేవుని కొరకే సాక్ష్యాన్ని సమకూరుస్తారు. అందుకని దీనికి ఏం పేరయ్యా అంటే 3వది సాక్ష్యపు గుడారం. 4వది చూస్తామండి. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. 1 Kings chapter 2 verse 28. 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించి ఉండేది కనుక ఆ ప్రవర్తనములు ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. 4వది ఏమిటయ్యా ఈ ప్రత్యక్ష గుడారానికి ఉన్నటువంటి పేరేమిటయ్యా అంటే యెహోవా గుడారం. ఏం పేరంటే 4వది యెహోవా గుడారం. ప్రియమైన సోదరి సోదరుడా, నీవు నేను మనము ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా, ఎటువంటి అనుకూల పరిస్థితుల్లోనైనా మనకు శరణము ఎక్కడయ్యా అంటే యెహోవాది, యెహోవా గుడారం. అక్కడ అదోనియా పారిపోయి యెహోవా గుడారములో బలిపీఠ కొమ్ములను ఆశ్రయించాడు. ఇది ఈ ప్రత్యక్ష గుడారములో యెహోవా దేవునికి నీవు పరిపూర్ణంగా సమర్పించుకుని రాగలిగితే యెహోవా గుడారముగా. ఇప్పుడు చెప్పాలి ఆయన ఎవరంటారంటే మొర్దెకై ఏమంటాడంటే హామాను తోటి వంగి నమస్కారం చేయమంటే ఒక చక్కని స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని అంటాడంటే నేను యూదుడను కనుక ఆ పని చేయను. అది యెహోవా గుడారం అంటే, యెహోవా గుడారమును ఆశ్రయించడం అంటే. ఇప్పుడు ఇదే మాట మనకు అన్వయించుకోవాలి. నేను క్రైస్తవుడును కనుక ఆ యూట్యూబ్కి కనెక్ట్ కాను, లేక ఆ ఇంటర్నెట్కి కనెక్ట్ కాను, లేక ఆ ఫేస్బుక్కి ఎడిక్ట్ కాను. నేను క్రైస్తవుడును కనుక లోక పద్ధతికి పాలు పుంపులు పొందను. అది యెహోవా గుడారం. ఇప్పుడు మొర్దెకై ఎవరయ్యా అంటే మామూలుగా మన భాషలో చెప్పాలంటే ఆయన వాచ్మెన్, గేటు దగ్గర కాపులాదారు. ఎక్కడ తీసుకొచ్చాడంటేనే ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే 127 సంస్థానాలలో సకల యూదులలోనే కదండి, సకల జనులైన వారందరిలో కూడా మొర్దెకై ఏం చేసినాడంటే ముఖ్యమైన ప్రధానమంత్రిగా చేస్తా వచ్చాడు. కారణం ఏంటంటే నేను యూదుడును కనుక దుష్టుడైన హామానికి నేనేం చేయను, వంగి నమస్కారం. ఇప్పుడు మనం ఆ మాట అనగలమండి. నేను క్రైస్తవుడును కనుక చూడకూడదే చూడను,
నేను క్రైస్తవుడిని గనక అనకూడనిది అనను, నేను క్రైస్తవుడిని గనక చెయ్యకూడనిది చెయ్యను, నేను క్రైస్తవుడిని గనక తినకూడనిది తినను, నేను క్రైస్తవుడిని గనక అపరిశుద్ధమైనది నేను పాల్పుచ్చుకోను, వినకూడనిది వినను అని అనగలమండి? అంటానికి ఏముంది, అంటాం. చేయగలమండి? కొంతమంది అనలేరు, కొంతమంది చేయలేరు. కానీ మొద్దుకై లాంటి వాళ్ళు ఏం చేశారు? అనుకుంటాయి అంటది. ఎవరు కూడా అరవయ్యా అంటే నువ్వు ఎవరమయ్యా అంటే 1 కొరింథీ 6:19 మీరు మనం ఎవరమయ్యా అంటే విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మనం ఎవరమయ్యా అంటే మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. అందుకని దానికి ఇవ్వబడిన పేరేమిటయ్యా అంటే యెహోవా గుడారం. 2 పేర్లు చూసాం, 4, 5. మొదటి పేరేంటి? మందిరం. రెండో పేరేంటి? గుడారం. మూడో పేరేంటి? సాక్ష్యపు గుడారం. 4వ పేరేంటి? యెహోవా గుడారం. 5వ పేరు చూద్దాం రండి. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనం. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. Book of Joshua chapter 22 verse 19. స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన ఎడల యెహోవా మందిరముందు యెహోవా స్వాధీన దేశమునకు స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యన స్వాస్థ్యము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరగబడకుడి, మా మీద తిరగబడకుడి. ఇది చాలా కఠినమైన మాటలు. 5వది, ఈ ప్రత్యక్ష గుడారానికి పేరేమిటయ్యా అంటే యెహోవా మందిరం. ఎవరి మందిరం ఇది? యెహోవా మందిరం. కానీ ప్రస్తుతము ఆ దినాన ఎలాంటి స్వభావం ఉందో ఈ దినాన కూడా అలాంటి స్వభావమే ఉండి ఏం చేస్తుందంటే ఎక్కడ పడితే అక్కడ దేవుని మీద మరియు దేవుని సేవకుల మీద మరియు దేవుని యొక్క సంకల్పం మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఎందుకనంటే ఈ మందిరం ఎవరి మందిరం అంటే అక్కడ వ్రాయబడింది 22:19 నాణేలన్న ఎవరి మందిరం అంట? యెహోవా మందిరం. కానీ ఏదైనా సమాజంలో ఎవరి మందిరం అని పిలువబడుతుంది? నేను స్టోట్పురంలో సేవ చేస్తున్నప్పుడు మా సంఘ పెద్ద ఆయన, ఇప్పుడు లేరు పాపం, మహిళలోకి వెళ్ళి చాలా మంచి ఆయన. ఒకప్పుడు రక్షణ లేనప్పుడు చాలా భయంకరమైన వ్యక్తి, ఇప్పుడు రక్షించబడిన తర్వాత చాలా మంచి వ్యక్తి. బహుశా వాళ్ళ పిల్లలు షాలెం లైవ్ లో చూస్తూ ఉంటాడు. ఎలాంటి వాడంటే ఏమని పేరయ్యా అంటే స్టోట్పురంలో ఆ మందిరం పేరు ఎష్కోలు లోయ. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసి దేవుడిచ్చిన తలంపు మేరకు మందిరం పేరు మార్చాను. లోయ తీసేసి ఎష్కోలేనే పెట్టాను, ఎష్కోలు అని పెట్టాను. చక్కగా ఉంది. సమాజంలో మేము సువార్తకు వెళ్తా ఉన్నవాడు, వారం సువార్తకు వెళ్ళి అడ్రస్ చెబుతా ఉంటుంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనేవారంటే కర్రెద్దుల రామ్మోహన్ రావు గారి మందిరమా అనేవాడు. ఆ ఇంటి పేరు కర్రెద్దుల, ఆయన పేరు రామ్మోహన్ రావు, కర్రెద్దుల రామ్మోహన్ రావు గారి మందిరమా అనేవాడు. అది ఎక్కడ ఉందో అర్థం కాదు. సరే, మెయిన్ సెంటర్లో బస్ స్టాండ్ దిగిన తర్వాత పక్కనే కుర్చేది ఉన్న మెయిన్ రోడ్డు మీద బోర్డు ఉంది, ఎష్కోల్ ప్రార్థన మందిరం అంటే అదేలయ్యా కర్రెద్దుల రామ్మోహన్ రావు గారి మందిరం అని. ఎవరి మందిరం అంటుంది? కర్రెద్దుల రామ్మోహన్ రావు గారి మందిరం. ఈ రోజు కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ మందిరం ఎవరిది? కీర్తన మందిరం. ఆ మందిరం ఎవరిది? సోన్సో వాళ్ళ మందిరం. ఈ మందిరం ఎవరిది? సోన్సో వాళ్ళ మందిరం. ఎక్కడ చూసినా ప్రతి ఊరిలో ప్రతి స్థలంలో ఎవరి మందిరంగా ఉండాలని? యెహోవా మందిరముగా ఉండాలి. కానీ ఎవరి మందిరంగా? దేవుని మీద మరియు దేవుని సేవ మీద మరియు దేవుని సంకల్పం మీద తిరుగుబాటు చేయబడుతుందంటే వాళ్ళ పేరు. అందుకే యెహోషువ, అయ్యా దేవుని నియమం ఎలా ఉంది? ఇలా చెప్తున్నాను, మీ ఇష్టం, మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారు మాత్రం ఎవరు సేవిస్తాము? యెహోవా. ఎందుకంటే ఆ మందిరం ఎవరిది? యెహోవా మందిరం. ఆ మందిరానికి ఇవ్వబడిన 5వ పేరేం చెయ్యాలంటే యెహోవా. ఎప్పుడు కూడా నీ నా మన పేరు వినబడితే కనబడితే దేవుని మహిమను మనం దొంగిలిస్తూ దేవుని మీద ఏం చేస్తామయ్యా అంటే తిరుగుబాటు చేస్తాం. మరి అక్కడ గుర్తింపు ఎవరయ్యా అంటే దేవుని మందిరంలో దాసుడిగా, సేవకుడిగా, దేవుని తరపున పనిచేస్తున్న పనివాడిగా. ఇదిగో పలానోడు ఉన్నాడు సేవకుడు, ఆడే పనికి వాళ్ళు బాగా రాసి. ఇదిగో పలానోడు ఉన్నాడు రెవరెండ్ కీర్తన. ఇది సరిపోయిందే తప్ప
ఇది సరిపోయిందే తప్ప నాది అనే హెబ్రోను సహవాసం అన్నారే తప్ప భక్సింగ్ గారి మందిరం అని అనలా. మనము తెలియక మన ఆయన మీద ఉన్న ప్రేమ కొద్దు, ఆత్మ సంబంధమైన అవివేకాన్ని బట్టు, అనాలోచనను బట్టు భక్సింగ్ గారి సహవాసం అన్నారు. కానీ భక్సింగ్ గారి సహవాసం అని దేవుడు భక్సింగ్ గారికి చెప్పలేదు, భక్సింగ్ గారు కూడా ఎక్కడా చెప్పలేదు. భక్సింగ్ గారు ఏం చెప్పారంటే హెబ్రోను సహవాసం అన్నారు కదండి. ఆ దినాల్లో సేవ చేసిన సేవకులకి, విశ్వాసులకి ఇది బాగా తెలుసు. రానున్న క్రమంలో భక్సింగ్ గారి సహవాసం కాస్త పోయి అదా ఇదా అనుకునే పరిస్థితికి వచ్చింది. ఆ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. బైబిల్లో లేవు ఆ పదాలు. బైబిల్లో లేని పదాలను పట్టుకొని ఇదేనా భక్తులుగా పిలువబడుతున్నారు వారు కూడా దేవుని మీద మరియు దేవుని సంకల్పం మీద, దేవుని సేవ మీద ఏం చేస్తున్నారంటే తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్ళేం కొత్తగా లేరు. ఆ దినాన్ని కూడా యెహోషువ దినాల్లో ఉన్నారు. అందుకని యెహోషువ దైవికమైన తీర్మానం 22, 23 ఫైనల్ మెసేజ్ ఇచ్చిన తర్వాత 24లో యెహోషువ ఏమని తీర్మానం చేశారంటే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించు. నన్ను అడిగారు కొంతమంది, నువ్వు అదే ఇదా అని. అది ఇది కదా బైబిల్, నేను దేవుని వాడను, ఇది కాదు, అదే టీనా ఎస్సా అని. ఇప్పుడు మన సహోదరుడా, ఎవరి ప్రత్యక్షపు గుడారానికి ఇవ్వబడినటువంటి పేరు బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఏమిటయ్యా అంటే యెహోవా మందిరం. నీవు నేను మనం దేవుని మందిరంగా ఉండాలని, అనేకులమైన మనము దేవుని మందిరమై ఉన్న మనము స్థానికంగా చేరి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక పరిశుద్ధ స్థలమును అక్కడ కొలది. ఈ పరిశుద్ధ స్థలమే పరలోకం కాదండి. ఆ పరలోకమునకు వెళ్లే పరిశుద్ధ స్థలం ఎవరయ్యా అంటే కదులుచున్న ఆత్మ సంబంధమైన సజీవ రాళ్ళైన నీవు నేను మనమే తప్ప భౌతికంగా ఉన్న కట్టడ అక్కడికి పోదు. బైబిల్లో రాయబడింది, దేవుడు హస్తకృత్యము యొక్క ఆలయములలో నివసింపుడు. అందుకని ఈ మందిరానికి ఏం పేరయ్యా అంటే యెహోవా మందిరం. యెహోవా మందిరం. పొరపాటున ఎప్పుడు కూడా భాగ్యరాజు మందిరం అన్నా, లేకపోతే దానియేలు అన్న మందిరం అన్నా, యోబన్న మందిరం అన్నా, లేకపోతే నీ పేరు పెట్టుకొని చదివినా కానీ మనము పొరపాటును కూడా దాన్ని ఒప్పుకోకూడదు. ఎందుకంటే అలా ఒప్పుకుంటే ఏమవుతామయ్యా అంటే అక్కడ వ్రాయబడింది దేవుని మీద తిరుగుబాటు చేస్తాం. ఎవరి మీద తిరుగుబాటు చేసుకోవాలండి? దేవుని మీద తిరుగుబాటు చేసి గెలవగలమా? అక్కడక్కడ కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు, మా ఊరు నాతో పెట్టుకొని గెలవగలవా అని అంటారు. మీ ఊరు కాబట్టి నీతో పెట్టుకొని గెలవలేదు. మరి దేశం అంతా, ప్రపంచం అంతా ఎవరిది? దేవుంది. మరి ప్రపంచంలో ఆయనతో పెట్టుకొని గెలవగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నాకు బాగా ఆశ్చర్యమో ఇష్టమైన మాట ఏంటంటే, సముద్రాన్ని చూసి దేవుడు అన్నాడు సముద్రం నాది అన్నాడు. ఇప్పుడు ఆ సముద్రంలో ఉన్న అల్లకల్లోని ప్రపంచంలో జనులు తట్టుకోలేకపోతున్నారు. దానికి రకరకాలైన పేర్లు, సునామీ పేర్లు పెడతా ఉన్నారు. కానీ దేవుడు నిమ్మలంగా ఏమన్నాడంటే సముద్రం నాది, భూమి నాది, సమస్తం నాది. మరి ఆయనతో పెట్టుకొని ఎవరు గెలుస్తారు చెప్పండి? అలాగే ప్రత్యక్ష గుడారానికి దేవుడు పెట్టిన 5వ పేరు ఏమిటయ్యా అంటే యెహోవా. ఆ రోజు చూస్తామంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం, 2 Chronicles chapter 1 verse 6. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులు అర్పించెను. చాలు. 6వది ఈ ప్రత్యక్ష గుడారానికి ఇవ్వబడినటువంటి 6వ పేరు ఏమిటయ్యా అంటే సమాజపు గుడారం. నీది నాది మంది కాదు, మనందరం. ఇప్పుడు బెరాక ఎవరిది చెప్పాలండి? సమాజంలో చేరవచ్చు అందరిది. అందుకని హెబ్రోను కూడా అందరిది, హెబ్రోను కూడా అందరిది. అందుకని అది అందరిది కాబట్టి బహిరంగంగా ఈ టీ అని పేరు కానీ ఎస్ అనే పేరు కానీ భక్సింగ్ గారు అప్పుడు ఫోకస్ చేయలేదు, దాన్ని ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయలేదు. వారి స్వలాభం కోసం కొందరు దానిని క్రీడగా చేసుకున్నారే తప్ప ఈ ప్రత్యక్ష గుడారం ఎవరయ్యా అంటే సమాజంలో చేరి వచ్చే మనందరి. మన కొరకు అక్కడ ఉంచినటువంటి సేవకుడు దహన బలులు అర్పించేవాడిగా. ఇదేనా ఆ సేవకుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. మన కొరకే కల్వరి శిలువలో వదకు తేబడినటువంటి గొర్రెపిల్లగా ఒక్కటే బలి అర్పించి మనలందరినీ ఐక్యతలోనికి తెచ్చాడు.
మనమందరం సమాజముగా మనది. ఇప్పుడు మందిరం ఎవరిదని చెప్పాలండి? నాదని చెప్పాలా, మనదని చెప్పాలా? ఏమని చెప్పాలా? మనది. ఎంతమంది ఉన్నారండి ఇలా చెప్పేవాళ్ళు? ఎంతమంది ఉన్నారండి? ఏమని చెప్తారు? కదండి. మందిరం ఎవరిదయ్యా అంటే, అందుకనే బాపట్లో ఉన్న మా మందిరం ఉంది, యెరూషలేము ప్రార్థన. కల్లో లేపడిగిన, నిద్రలో లేపడిగిన ఏమంటారంటే మా మందిరం, మన మందిరం, మా మందిరం, మాది, మా అందరం, నాదిగా. అక్కడ రక్తమును చెమటగా మార్చి కష్టపడి పనిచేసినా, నీ తలాంతు మేరకు నీవు శక్తి వంచన లేకుండా పనిచేసినా, దేవుడు నమ్మదగిన వాడు, నీ పనికి నీ ప్రయాసకు తగిన ప్రతిఫలము భూమి మీద మరియు పరలోకమందు ఇచ్చేవాడిగా ఉంటున్నాడు. అయితే చేరి వస్తున్నటువంటి ఆరాధన ఆలయం, పరిశుద్ధ స్థలం, ప్రత్యక్షపు గుడారం ఎవరిదయ్యా అంటే సమాజం అంతటిది. సమాజము అంతటిది. అది సమాజ మందిరం. ఆరో పేరేంటండి? సమాజపు గుడారం లేక మందిరం. ఆఖరిది ఏడవది లేవియాకాండం 1వ అధ్యాయం 7వ వచనం, 1వ వచనం. లేవియాకాండం 1వ అధ్యాయం 1వ వచనం. 1:1. యెహోవా మోషేను పిలిచి, 7వ పేరేమిటయ్యా అంటే ప్రత్యక్షపు గుడారం. ఇది అండి, అది ప్రత్యక్షపు గుడారం. ఇదే ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారము యేసుక్రీస్తు వారికి పోలిక అయి ఉన్నదని పోయిన వారం మనము 7 విషయాలు జ్ఞాపకం చేసుకుంటా వచ్చాం. ఇప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారం గురించి మనము ఈ ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించాలి అంటే మొదటిగా ఈ ప్రత్యక్షపు గుడారంలో మనం ప్రవేశించడానికి మార్గం ఏమిటయ్యా అంటే ఇది మార్గం. ఇది మార్గం. ముందు వెనక ఈ ప్రత్యక్షపు గుడారమునకు సంబంధించి 50 మూరలు ఈ ముందు భాగాన తూర్పు వైపు ఉంటుంది. తూర్పు, దీనికి ఆపోజిట్ పడమర, వెనక పక్క ఇది కలిసేసి ఇది 50 మూరలు వెడల్పు. ఉత్తర దక్షిణాలు వచ్చేసరికి 100 మూరల వెడల్పు. ఎత్తు వచ్చేసరికి 5 మూరల ఎత్తు. ఇదంతా ఎక్కడుందంటే నిర్గమాకాండం 27వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండం 27వ అధ్యాయం 16వ వచనం. ఆవరణపు ద్వారములకు నీల దూడ రక్తవర్ణం గల 20 మూరల తెర ఉండవలెను. 20 మూరల తెర ఉండవలెను. ద్వారం ఎంతయ్యా అంటే 20 మూరలు. ఆ ముందు భాగం మొత్తం ఎంతయ్యా అంటే 18వ వచనం. ఆవరణపు పొడుగు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. ఇప్పుడు చూడండి, ఇదేమో వెడల్పు, ఇది ఎన్ని మూరలు అంట? 50 మూరలు. ఇదేమో పొడవు, ఇది ఎన్ని మూరలు అంట? 100 మూరలు. ఎత్తు ఎన్ని మూరలు అంట? 5 మూరలు. స్పష్టంగా కొలతలతో సహా చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఈ 50 మూరలు వెడల్పు కలిగిన ఈ ముందు భాగంలో ద్వారము ఎన్ని మూరలు చెప్పాడయ్యా అంటే 20 మూరలు. 50 మూరలు సుమారుగా ఎంతయ్యా అంటే 75 అడుగులు. 50 మూరలు అంటే సుమారుగా అడుగుల్లో లెక్క వేసుకుంటే ఎంతయ్యా అంటే 75 అడుగులు. 75 అడుగుల్లో ఈ గేటు ఎంత ఉండాలంట? ఈ గేట్ ఎంత ఉండాలంట? 20 మూరలు. అంటే 20 మూరలు అంటే ఎంత? సుమారుగా 35 అడుగులు. 35 అడుగులు వెడల్పులో అంటే 75 అడుగులు మొత్తం ఉంటే అందులో 35 అడుగులు ద్వారమే ఉంది. ఎవరా ద్వారం అంటే పోయిన వారం మనం చూసాము. ప్రత్యక్ష గుడారంలో 7వది పోలికేసిన వారితో పోలిక ఏమిటయ్యా అంటే ఆయన్నే ద్వారం. ఇప్పుడు ఈ ద్వారము గురించి సమయ హద్దుబాటుల్లో 7 దైవికమైన లక్షణాలు జ్ఞాపకం చేసుకుంటాం ఈ ద్వారము గురించి. మొదటి లక్షణం ఏమిటంటే ఈ ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించాలన్నా ఈ 100 మూరల్లో కానీ, ఈ 100 మూరల్లో కానీ, వెనక 50 మూరల్లో కానీ, ముందున్న 50 మూరల్లో కానీ
ఈ ద్వారంలో గుండా వెళ్ళాలి తప్ప మరి వేరొక దారి లేనే లేదు. వేరొక దారి. ఈ ద్వారం గురించి మొదటి లక్షణం ఏమిటయ్యా అంటే ఒక్కటే ద్వారం. పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి, ప్రత్యక్ష గుడారపు ఆవరణంలోనికి మనం కనపడాలి అంటే ద్వారాలు ఎన్ని ఉన్నాయండి? ఒక్కటే ఉంది. అలాగే దేవుని యొక్క ఆవరణంలోనికి, దేవుని యొక్క పరిశుద్ధతలోనికి, దేవుని యొక్క అతి పరిశుద్ధతలోనికి మానవుడు వెళ్ళాలి అంటే ఒకటే ద్వారం. ఒకటే ఒకటే ద్వారం. ఈ లోకంలో రకరకాలైన 10 మంది అంటారు కదా, ఎర్రబస్సు ఎక్కితే మా ఊరు వెళ్ళిపోతామంట. ఎర్రబస్సు ఎక్కి వెళ్తారా? వెళ్ళరు. కానీ మనకు అంతవరకే తెలుసు, ఎర్రబస్సు ఏదైనా సరే మా ఊరు తీసుకెళ్తుంది అనుకుంటే ఎట్లాగో. అలానే ఇది నన్ను కూడా ఎలా ఉన్నారా అంటే మేము ఏ విధానంలో భక్తి చేసినా మోక్షం చేస్తాం అనేటువంటి అనాలోచనలో ఉన్నారు. ఎర్రబస్సు ఎక్కితే వెళితే వెళ్ళొచ్చామో కానీ ఆ ఎర్రబస్సు మీ ఊరు వెళ్ళేదై ఉండాలా. ఆ ఎర్రబస్సు ఆ సమయంలో మీ ఊరి మీదుగా వెళ్ళేదై ఉండాలా. ఆ ఎర్రబస్సుకి ఎక్కి మీ ఊరికి సరిపడా టికెట్ నువ్వు తీసుకుంటేనే ఆ బస్సులో మీ ఊరు వెళ్ళగలుగుతాం కదండి. అలానే మార్గము దేవుని యొక్క ఆవరణంలోనికి, పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అంటే ద్వారం ఒక్కటే ఉంది. ఆ ద్వారం ఎవరయ్యా అంటే యేసుప్రభువారు ఒక్కడే. యేసుప్రభువారు ఒక్కడే. యేసుప్రభువారి గురించి కొన్ని మాటలు మనం గమనిస్తే చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 10:9 త్వరగా చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా నేనే ద్వారం. నేను కూడా ద్వారం కాదండి. ఈ లోకంలో ద్వారముగా పిలువబడేవారు లేక మోక్షానికి తీసుకుని పోతాను అని చెప్పబడేటువంటి వారిలో అనేకులు ఉన్నారు. వారందరి నుంచి వచ్చేటువంటి ఒకే సమాచారం ఏంటంటే నేను కూడా. వారందరి నుంచి వచ్చే సమాచారం ఏంటండి? నేను కూడా. అయితే ఈ ప్రత్యక్షపు గుడారము ఆవరణంలోనికైనా, పరిశుద్ధ స్థలంలోనికైనా, అతి పరిశుద్ధ స్థలంలోనికైనా వెళ్ళాలి అంటే ఉత్తరం వైపునున్నా, తూర్పు వైపునున్నా, దక్షిణ వైపునున్నా, పడవ వైపునున్నా ఈ 4 సరిహద్దులలో ద్వారం ఒక్కటే ఉంది. ఈ ద్వారము గుండానే ప్రవేశించాలా. అందుకని యోహాను 10:9 వ్రాయబడింది, నేనే ద్వారం. ఇదే మాట మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో కూడా గమనిస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రారు. అంతే. నేను కూడా కాదండి, నేను కూడా నేనే, అంతే. ఆయన నామముననే. చూడండి మాట అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 4:12. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మనందరికి పరిచయమైన మాటలు. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ. కాబట్టి ద్వారం ఆయనే. ఏ నామమున మానవునికి ఏం కలగదండి? రక్షణ కలగదు. బాపుట్ల దగ్గర గుడిపూడి అని ఒక ఊరు ఉంది. అక్కడ దైవజనుడు ప్రేమ్ కుమార్ అని సేవ చేస్తాం. అక్కడ మన మందిరం పేరు నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం. నేను అప్పుడు స్టోట్పురంలో సేవ చేస్తాను. మేము అక్కడ మందిరానికి వాక్యాలు రాయిస్తే ఆ వాక్యాలు రాసి చూసి ఈ అన్నయ్య ఉన్నాడంటన్న, ఆయన్ని మా దగ్గర కూడా తీసుకున్నాడన్న వాక్యాలు రాయించడానికి. నీకు ఉన్న స్పేస్ని బట్టి ఏ వాక్యం రాయించాలో రాయించండి అన్న అని అన్నాడు. చాలా ఆత్మీయంగా మంచి దైవ సేవకుడు కలిసి ఉంటాడు. నా మాట ఎప్పుడు కాదని వాక్యాలు రాపిస్తా వచ్చు. బయట మంచి ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో ఒక వాక్యం రాశాను. ఊర్లో వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. ఏంటంటే ఆ వాక్యం చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం
22వ భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడును, నేను తప్ప వేరొక అది మందిరం ఎక్కడ ఉంటుంది అంటే ఊరి నడిబొడ్డులో ఉంటుంది. ఒకవైపు కమ్మవారు ఉంటారు, ఒకవైపు ఇంకా మిగిలిన వాళ్ళందరి పేర్లు చెప్పడం బాగాదు, అందరు చుట్టూ ఉంటారు అనమాట. మెయిన్ వీళ్ళే ఈ అక్కోళ్ళే మన మందిరానికి స్థలం ఇచ్చాడు. దేవుడు మనకు కృపణ వచ్చి మనకి ఏ ఊర్లో అయినా ఒక్కొక్కరు దేవుడు ఎన్నుకొని కోరుకొని వాళ్ళ ద్వారా మందిరానికి స్థలం వస్తుంది. దేవుడు అటు సిద్ధం చేశాడు. ఆ వాక్యం చూసి అంటారు భాషలో అదొకటి మార్చేయండి, తప్పుకోలేము అంటారు. ఏంటండి ఏముందండి తప్పండి అంటే, నేనే దేవుడును, వేరొక దేవుడు లేడంటే మరి మా వాళ్ళు అందరూ ఏం కావాలండి అంటే, ఏమండి నేను మీ వాళ్ళనే వంటలేదండి. బైబిల్ అలా ఉంది. ఏమని ఉందంటే భూదిగంతముల నివాసం అంటే మీరు కూడా భూమి మీద ఉన్నారు కదండి, భూనివాసులే కదండి, ఆ భూనివాసులకు చెబుతున్నాడండి అని అంటే, మీరు చెబుతున్నప్పుడు ఎంతున్నప్పుడు బాగానే ఉంది కదండి, మీరు వెళ్ళిన తర్వాత చదువుతుంటే బాధగా మీకు బాధ ఉన్నా, నువ్వు బాధించే వారిగా ఉన్నా, ఆవరణంలోనికి పరిశుద్ధ స్థలంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని ఇచ్చాడు. దీనికి 7 పేర్లుగా పిలువబడుతూ వచ్చాడు. ఈ ప్రత్యక్షపు గుడారానికి ద్వారాలు ఎన్ని ఉన్నాయి? ద్వారాలు ఎన్ని ఉన్నాయండి? ఒక్కటే, అంటే ద్వారం. దేవుడు దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నేను కూడా అనేది పాపం, నేనే అనేది యథార్థం, పరిశుద్ధం. ఇది ఇంకా అర్థం కావడానికి బాధపడినా పర్లేదు, అర్థం చేసుకోవడానికి సులభమైన విధానంలో ఉంటుంది. భూమి మీద మనం ఎవరినైనా ఏ తల్లినైనా ఏ ఆడకూతునైనా చూపించి కన్న తల్లిని అమ్మ అని పిలుస్తాము. మిగిలిన ఆ పోలికలో అంటే స్వభావము, అది చూపే ప్రేమ మర్యాదను బట్టి వాళ్ళను కూడా ఏమంటామంటే అది కాదమ్మా ఇదమ్మా. మిగిలిన వాళ్ళకి కూడా చెబుతామేంటంటే నా తల్లి లాంటిది, నా తల్లి అని కూడా చెప్తాం కదండి. అమ్మని ఎంతమందినైనా చూపించి అనొచ్చు, ఏ ఆడకూతునైనా చూపించు. కానీ నాన్నని ఈయన కూడా మా నాన్నే అంటే ఎలా ఉంటుందండి అర్థం? బాగా రోతగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. తండ్రి ఈయనే తండ్రి, ఇంకదొకటే రుజువు. ఈయన కూడా అంటే జీవితమే వ్యర్థం అవుతుంది. దేవుడు కూడా అంతేనండి, దేవుడు ఒక్కడే. ప్రత్యక్షం కూడా రానికి ద్వారం కూడా ఒక్కటే. మొదటిది ఏంటయ్యా అంటే ఇదేం జ్ఞాపకం చేస్తుందంటే ఒక్కటే ద్వారం. రెండవది మనం చూస్తే ఇందాక చెప్పుకున్నాం కదండి, ఇది 50 మూరలు ఉంటుంది. ఇది 50 మూరలు ఉంటుంది. 50 మూరల్లో 20 మూరలు ద్వారం, 20 మూరలు ద్వారం. ఇప్పుడు 50లో 20 పోతే ఎన్ని మూరలు ఉంటుంది? 30 మూరలు ఉంటుంది. ఇటు 15 ఇటు 15, అదొకటి లెక్క పెట్టుకోండి. ఈ 50 మూరల ద్వారానికి 10 స్తంభాలు ఉంటాయి. 50 మూరల ద్వారానికి 1 2 3 4 5 6 7 8 9 10 స్తంభాలు ఉంటాయి. ఈ 20 మూరల ద్వారము ఎన్ని స్తంభాలతో ఉందని వ్రాయబడిందంటే 4 స్తంభాలతో ఉందని వ్రాయబడింది. ఈ 4 స్తంభాలు పోతే 10లో ఇంకెన్ని స్తంభాలు ఉంటాయి? 6. అటు 3 ఇటు 3 ఉంటది. కనుక ఈ ద్వారము రెండోది ఏం జ్ఞాపకం చేస్తున్నాయా అంటే 50 మూరల్లో 20 మూరలు విశాలమైన గేట్. అది ఆ గేటు విశాలమైనది. అలాగే యేసుప్రభువు వారు కూడా ఎవరయ్యా అంటే విశాలమైనటువంటి వాడు. యేసుప్రభువు వారు ఎవరయ్యా అంటే భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి ఆయన దేవుడు. అందుకని అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనంలో పేతురు భక్తుడు ఏమంటాడంటే యేసుక్రీస్తు అందరికీ, ఈయన ఎవరయ్యా అంటే అందరికీ. ఈ దగ్గరికి ఎలాంటి వారైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, అందరికీ. మేము జహనపాడులో సేవ చేస్తున్నప్పుడు పల్నాడు ప్రాంతంలో ఆ మందిరం కూడా ఊరి నడిబొడ్డులో ఉంటుంది. ఊరి నడిబొడ్డులో ఓ పక్కేమో కాపులు, ఓ పక్కేమో కమ్మవారు, ఓ పక్కేమో ఇంక మిగిలిన అందరూ ఉంటారన్నమాట. అంటే నేను ఇలా అంటున్నానని అన్నిగా తలంచొద్దండి, మానవునికి అర్థం కావడానికి చెప్తా ఉన్నాను. అందరూ ఉంటారు. మందిరంలోకి వచ్చి చూస్తే ఆ ఊర్లో ప్రతి వర్గానికి సంబంధించిన వారు మందిరంలో ఉంటారు. నేను వెళ్ళిన తర్వాత ఊరి చివర కొంతమంది ఉన్నారు, వాళ్ళు రావట్లేదు,
అక్కడి నుంచి ప్రభు ఈ ప్రాంతం నుంచి ఎవరు రావట్లేదు, ప్రార్థన చేస్తా ఉంటే ఒక సిస్టర్ వచ్చింది. ఆమె నింటిని ఆధారం చేసుకుని పరిచర్య చేసి సువార్త చేస్తూ వస్తే అక్కడి నుంచి 20 మంది వచ్చారు. అందరికీ మందిరం. ఈ ద్వారం కూడా విశాలంగా ఉంటుంది. యేసు ప్రభు వారి హృదయం కూడా అందరినీ ఆహ్వానిస్తుంది. ఆయన దగ్గరకు వచ్చిన వాడిని, ఆయన నువ్వు పొట్టిగా ఉన్నావు, నువ్వు పొడుగ్గా ఉన్నావు, నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు చదువుకోలేదు, నువ్వు చదువుకున్నావు, నీకు పెళ్ళైంది, నీకు పెళ్లి కాలేదు, నువ్వు అట్లా ఉన్నావు, నువ్వు ఇట్లా ఉన్నావు, ఎవరిని త్రోసివేసేవాడు కాదు ఆయన. ఈ ద్వారము ఎంత విశాలంగా ఉందో యేసుక్రీస్తు అంతగా అందరికీ ఏమై ఉన్నాడయ్యా అంటే ప్రభువై. దగ్గరగా దూరంగా ఉన్న ఓ ప్రియమైన సోదరి సోదరుడా, యేసుక్రీస్తు వారికి ఏ తారతమ్య భేదము లేదు, ఏ భేదములు లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని పరిస్థితిలో ఉండగా ఆయన అందరికీ ఏమైనాడయ్యా అంటే ప్రభు అయినాడు. ఆయన అందరికీ, మనం అందరము పాపం చేసిన వారిగా ఉన్నాము, ఆయన అందరికీ ఏమైనాడు ప్రభు అయినాడు. ప్రభు ఎట్లయినాడు? ఈ లోకంలో చాలా మంది ప్రభువులుగా పిలువబడేవారు ఉన్నారు, ఇప్పటికీ ప్రభువులుగా పరిపాలన చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరికి వాళ్ళు ప్రభు అనుకుంటే సరిపోదు, ప్రభు అవటానికి కొంత అర్హత ఉండాలి. దాదాపు 7 అర్హతలు ఉన్నాయి. ఒక అర్హత చూడండి, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 14:9, రోమిలకు రాసిన పత్రిక 14:9. ఎవరు ప్రభు అవుతారయ్యా అంటే, ఎవరు అందరికీ ప్రభువుగా పిలువబడతారంటే రోమిలకు రాసిన పత్రిక 14:9. త్వరగా మీకు పైన ఉంటుంది. తాను మృతులకును సజీవులకును ప్రభు అయినట్టుకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఎవరయ్యా ప్రభు అంటే, ఎవరయ్యా అందరికీ ప్రభు అంటే, ఎవరయ్యా అందరినీ హక్కును చేర్చుకునేవారంటే, ఎవరైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడతాడో, ఎవరైతే సజీవులుగా ఉన్న వారితో మృతులైన వారితో మాట్లాడగలుగుతాడో, ఆ అధికారం కలిగిన వాడిగా ఉంటాడో వారే ప్రభు. చనిపోయిన వారితో ఎవరు మాట్లాడతారు? బ్రతుకున్న వారితో ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు బతుకున్న వాళ్ళతో మాట్లాడితే మనల్ని మనుషులు అంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు నాతో మాట్లాడటానికి ఎలా ఫీల్ అవుతారు? ఈ మనిషి అదే దైవం అనుకుంటారు అనుకోరా కదండి. నేను చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడుతుంటే బతుకున్న వాళ్ళు తట్టుకోలేరు, బతుకున్న వాళ్ళతో మాట్లాడి చచ్చిపోయిన వాళ్ళతో మాట్లాడుతుంటే జీర్ణించుకోలేరు. కానీ యేసు ప్రభు ఎవరయ్యా అంటే, లేక ప్రభు ఎవరయ్యా అంటే, తాను మృతులలో ఉన్న వారితో కూడా దేవుడు మాట్లాడతాడు. లాజర్ దగ్గరికి వెళ్ళి, అప్పటికే 4 రోజులు అయింది, శరీరం అంతా కుళ్ళిపోయింది. లాజర్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ లాజర్ ప్లీజ్ బయటగా కదండి. ఈ మాట మనం అంటే ఏమంటారు? యేసు ప్రభు అన్నారు, వీడు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, వీడు దయ్యాలకు అధిపతిగా ఉంటున్నాడు కదండి. అయితే ఈయన ప్రభువు వాళ్ళంటే మృతులకును సజీవులకు ఆయన ఏమై ఉన్నాడు? ప్రభు అయ్యటానికి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారు అన్యులైన వారికి కూడా అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో దేవుడు పేతురుకి దర్శన భాగ్యం ఇవ్వగా, ఆ దర్శన భాగ్యం సారాంశం పొందుకున్న తర్వాత 36లో చెప్తున్నాడు, యేసుక్రీస్తు అందరికీ. కాబట్టి ఈ ద్వారమున ఎంత మంది వచ్చినా సరే మీరు రావద్దు అని, నా మందిరము సమస్త జనులకు. మందిరానికి ఎవరైనా రావద్దు అని అన్నారు అంటే వాళ్ళు ఎవరయ్యా అంటే అపవాది సంబంధం. మందిరానికి ఎవరైనా రావచ్చు, యేసు ప్రభువు దగ్గరికి ఎవరైనా రావచ్చు, బాగున్న వాళ్ళు రావచ్చు, బాగాలేని రావచ్చు కదండి. కాబట్టి రెండవది, ఆయన అందరికీ విశాల హృదయము కలిగి అందరికీ ప్రభు. మూడోది చూద్దామండి, ఈ ద్వారాన్ని కనుక మనం గమనిస్తే, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ మళ్ళీ మీకోసం చెప్పాను అనుకోవద్దు, అది నియమం అది. మూడవది గమనిస్తే, ఈ ద్వారానికి ఏముండదయ్యా అంటే తాళం ఉండదు. ఈ ద్వారానికి ఏముండదండి? తాళం ఉండదు. ప్రత్యక్షపు గుడారపు ద్వారానికి తాళం ఉండదు. అంటే ఇదేం జ్ఞాపకం చేస్తుందయ్యా అంటే, ఏ సమయంలోనైనా నువ్వు రావచ్చు. తాళం వేసామంటే, ఇప్పుడు కొంతమంది పూజ చేయడానికి వెళ్తే ఇప్పుడే తలుపు వేసాము, అమ్మవారు లేకపోతే అన్నవారు నిద్రపోతున్నారు, ఇది విశ్రాంతి టైము, ఇప్పుడు రాకూడదు అని అంటారు. యేసు ప్రభు దగ్గరికి అలా ఉండదు. మనం అంటే భౌతికంగా అక్కరను బట్టి అందరూ మనస్తత్వాలు ఒకటిగా ఉండవు కాబట్టి దేవుని ఇంట్లో ఉన్న విలువైన ఉపకరణాలు జాగ్రత్త చేసుకోవడానికి తాళం వేసుకుంటున్నాం. అయితే యేసు ప్రభు వారు కాదు,
ఈ ప్రత్యక్ష గుడారం ఎవరికి పోలిక అంటే, ఈ ద్వారం ఎవరికి పోలిక అంటే యేసుప్రభు వారికి పోలిక. యేసుప్రభు వారికి ఏమున్నది అంటే తాళం. ఆయన దగ్గరికి పొద్దున్నే వచ్చిన వాళ్ళు ఉన్నారు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు ఉన్నారు, బిట్ట మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు ఉన్నారు, అర్ధరాత్రి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, సాయంకాలం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పొద్దున్నే పనివాడిని పిలిచాడు, పొద్దుగుగినప్పుడు పనివాడిని పిలిచాడు. పొద్దున్నే వాడిని ఎలా ప్రేమించాడు, పొద్దుగుగిన వాడిని కూడా అలానే ప్రేమించాడు. ఆయన దగ్గర ఏం లేదు, తాళం లేదు. పౌలు శీలలు రాత్రి వేళ ప్రార్థన చేస్తే ఆలకించాడు, అబ్దుల్లాము గురంలో ప్రార్థన చేస్తే ఆలకించాడు. మిట్ట మధ్యాహ్నం సుకార్ అనే బావి దగ్గర యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను బాగు చేశాడు కదండి. అన్ని వేళల్లో తాళము యేసుప్రభు దగ్గరికి. ఏ సమయంలోనైనా నీవు నేను మనం అనుకూల సమయం ఉంది, అననుకూల సమయం కూడా ఉంది. నువ్వు ఈ టైంలోనే వచ్చి ప్రార్థన చేయాలన్నది ఏం లేదు, నీ ఇష్టం. ఏ సమయంలోనైనా లేచి ఆ ద్వారం అయిన యేసు దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ వరాలకి ఇస్తాను, ఆలకించిన మన సముద్ర గర్భంలో ఉండి ప్రార్థన చేస్తాను యోనానులాంటి కదండి. కొంతమంది మధ్య ఆకాశంలోనికి ఎక్కి ప్రార్థన చేస్తారు, వచ్చినప్పుడు శక్యము కానీ మూలుగులతో పౌలానలాంటి. కొంతమంది సింహాల బోరులో ఉండి ప్రార్థన చేస్తారు, కొంతమంది క్వారంటైన్ లో ఉండి కోవిడ్ టైంకి ప్రార్థన చేస్తారు కదండి. నువ్వు నీకు కోవిడ్ వచ్చింది, నీ ప్రార్థన నేను వినన్నాడా? లేదు. ఆయన దగ్గర తాళమే లేదు. ఆయన దగ్గర ఈ ద్వారానికి కూడా మీరు గమనిస్తే, కావాలంటే నేను చెప్పే చరిత్ర అంతా మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది. మేధావులు ఉన్నారు కదా, గూగుల్లో సెర్చ్ చేసుకుని ప్రశాంతంగా ఇదంతా మీకు దొరుకుతుంది. అదే బైబిల్ ఆధారం చేసుకుని తెలియజేస్తాం. దీనికి మూడోది, ఈ ప్రత్యక్ష గుడారం ద్వారానికి ఏం లేదయ్యా అంటే తాళం లేదు. ఎన్ని విషయాలు చూసామండి? 3 విషయాలు. మొదటిది, ఒకటే ద్వారం, యేసుప్రభు వారు ఒక్కడే. రెండోది, ఇది విశాలమైన ద్వారం, ఆయన అందరికీ ప్రభు. మూడోది, ఇది తాళం లేదు. ఇది అన్ని సమయాలలో 24/7 అని అంటారే మీ హాస్పిటల్ వాళ్ళు, అది వాస్తవం కాదు నాకైతే తెలియదు, నీకు తెలుసు. కానీ 24/7 యేసుప్రభు మాత్రం వాస్తవం. ఏ సమయంలోనైనా ఆయన దగ్గరికి రావచ్చు. 4వది చూస్తే, ఈ ద్వారము ఏ దిక్కునుందయ్యా అంటే తూర్పు దిక్కున ఉంది. 4వది ద్వారం ఏ దిక్కునుందండి? తూర్పు దిక్కున ఉంది. యేసుప్రభు వారు కూడా ఏ దిక్కును జన్మించాడయ్యా అంటే తూర్పు దిక్కున. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు ఒక మాట అంటారు చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి. ఈ ద్వారం ఏ దిక్కునుందంటే ప్రత్యక్ష గుడారంలో తూర్పు దిక్కునుంది. యేసుప్రభు వారు కూడా ఎక్కడ జన్మించినాడయ్యా అంటే తూర్పు దిక్కును జన్మించినాడు. యేసుప్రభు వారు ఏమైనాడయ్యా అంటే నీతి సూర్యుడై ఉన్నాడు. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో నీతి సూర్యుడు మీ కొరకు ఉదయించును. సూర్యుడు ఏ దిక్కును ఉదయిస్తాడు? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటారు. నువ్వు ఏ దేశం వెళ్ళినా సరే, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా సరే, ఇది యూనివర్సల్ ట్రూత్ కదండి. ఇది యూనివర్సల్ ట్రూత్. సూర్యుడు ఎప్పుడు కూడా ఏ దిక్కును ఉదయిస్తాడయ్యా అంటే తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. యెరూషలేము కూడా ఏ దిక్కునుందయ్యా అంటే తూర్పు దిక్కు. ప్రపంచానికి యెరూషలేము కూడా ఏ దిక్కునుందంటే తూర్పు దిక్కునే ఉన్నది. పాపం కూడా ఏ దిక్కును పుట్టిందయ్యా అంటే ఏదేను వనంలో తూర్పు దిక్కున పుట్టింది. అందుకని పాపాన్ని తీసివేయడానికి పోగొట్ట వేళతో సహా యేసుప్రభు వారు ఏ దిక్కును జన్మించినాడయ్యా అంటే తూర్పు దిక్కున జన్మించినాడు. యేసుప్రభు వారు మరణించింది ఏ దిక్కునయ్యా అంటే గొల్గోతా కొండ తూర్పు దిక్కున ఉన్నది. ఆయన పునరుద్ధానము అరిమతయ్య యేసేపు స్థలము ఏ దిక్కులో ఉన్నదయ్యా అంటే తూర్పు దిక్కున ఉన్నది. ఆయన జన్మము తూర్పు దిక్కున, ఆయన మరణము తూర్పు దిక్కున, ఆయన పునరుద్ధానము తూర్పు దిక్కున, ఆయన ఇదే భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేసే ఆయన సింహాసనం కూడా తూర్పు దిక్కున. ఈ ప్రత్యక్షపు కూడా ద్వారము కూడా ఏ దిక్కున ఉన్నదయ్యా అంటే తూర్పు దిక్కున. అందుకనే మనకి 4 దిక్కులు ఉంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 దిక్కుల్లో నీకు ఒక దిక్కున స్థలం ఇస్తాను అంటే ఏ దిక్కున్నా, ఏ ఫేసింగ్ ఉన్న స్థలం ఇష్టపడతావు? ఎవరైనా చూడండి, పడమర ఫేస్ ప్లాట్ ఉందండి, తూర్పు ఫేస్ ప్లాట్ ఉందండి, ఏది కావాలని అంటే దేన్ని కోరుకుంటావు? ఇదే కోరుకుంటావు. మిగిలిన ఎందుకు కోరుకో?
ఆప్షన్ లేకపోతే తప్పదంటే పోతామే తప్ప, ఆప్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏ దిక్కు కోరుకుంటాం? ఎందుకు? సూర్యకిరణం ఉదయాన్నే నీ మీద, నీ ఇంటి మీద ప్రకాశిస్తుంది. ఆ నీతి సూర్యుడు, ఆ సూర్యకిరణం ఏదయ్యంటే మలాకి 4:2 నీతి సూర్యుడు మీ మీద ఉదయించిన తన రెక్కల కింద మీకు ఆరోగ్యం కలుగును. లేత దూడ గంతులు వేసినట్లు మనము గంతులు వేయడానికి దేవుడు తన ఆరోగ్యకరమైన రెక్కల కింద మనకు స్వస్థతను ఇస్తాడు. అందుకనే రూతు 2:12 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద నీవు సురక్షితంగా ఉండటకు పిలువబడితేవి. భౌతిక సంబంధమైన బోయజు పొలము ఏ దిక్కున ఉందయ్యా అంటే తూర్పు దిక్కున ఉన్నది. బోయజు పొలము తూర్పు దిక్కు. పరలోకపు బోయజు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పొలమై ఉన్న ఈ ప్రత్యక్షపడడానికి ద్వారము ఏ దిక్కున ఉన్నదయ్యా అంటే తూర్పు దిక్కు ఉంది. దేవుడి కృప ఏంటంటే మనకు కూడా తూర్పు దిక్కునే ఉన్నది. నేను ఇది ఆలోచిస్తా ఉన్నప్పుడు గరాక ఏ దిక్కున ఉందబ్బా అనుకుంటున్నాను. గరాక కూడా ఏ దిక్కున ఉందంటే తూర్పు దిక్కు. బాపట్ల మా మందిరం కూడా తూర్పు దిక్కునే ఉండేది. ఎప్పటి వరకు దేవుని కృప మనకి సేవ చేసిన ప్రతి స్థలంలో కూడా ఏదో ఒకటే అలా కొన్ని తప్ప ఏ దిక్కున ఉండేయ్యా అంటే తూర్పు దిక్కునే ఉండేది. ఆ తూర్పు దిక్కు దేవుని ద్వారం. ఆ తూర్పు దిక్కున ఆయన నీతి సూర్య కిరణాలు మన మీద ఉదయించి మనలో ఉన్న జబ్బును తొలగిస్తుంది. 2 నిమిషాలు చూసాం. 4-5. మొదటిది ఏంటి? ఒకటే ద్వారం. రెండోది ఏంటి? ఆయన అందరికీ అది విశాలమైనది, అందరికీ ఆయన ప్రభు అయినది. మూడోది ఏంటి? తాళం లేనిది, అన్ని సమయాల్లో ఆయన దగ్గరికి రావచ్చు. నాలుగోది ఏంటి? అది తూర్పు దిక్కున ఉన్నది. 5వది కనుక మనం గమనిస్తే ఈ ద్వారము అటుగాని ఇటుగాని చూస్తే సమానమైన కొలత ఉంటుంది. అటైనా ఇటైనా సమానమైన కొలత ఉంటుంది. మధ్యలో ఏముందయ్యా అంటే ద్వారం. దేవునికి భూమి మీద అందరూ సమానం. దేవునికి భూమి మీద, అందుకని తన స్వజనులైనటువంటి యూదులైన వారిని విడిచి అన్యులమైన మనలను ప్రేమించి మన కొరకై ఆయన మన మధ్య అద్భుత కార్యాలు చేయడానికి ఇష్టపడ్డాడు. అటు యూదులు ఎంత ఆయనకు ప్రాముఖ్యమో అన్యులమైన మనము కూడా అంతే ప్రాముఖ్యం. మనకు ఉంటుందండి సమానత్వం. యూదులేమో సొంత పిల్లలండి, మనమేమో దత్తపుత్రులము. ఇప్పుడు యేసుప్రభు వారికి ఈయన మధ్య ద్వారముగా ఉండి యూదులను దత్తపుత్రులమైన అన్యులమైన మనలను ఎలా స్వీకరించాడంటే సమానంగా స్వీకరించాడు. ఇప్పుడు మనం అలా స్వీకరించగలుగుతామా? అదే మధ్యవర్తి. 4వది. 5వది ఏం జ్ఞాపకం చేస్తుందయ్యా అంటే యేసుక్రీస్తు వారు మధ్యవర్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి అటువైపున ఇటువైపున ఉన్న వారిని సమానంగా ప్రేమించు. ఇది మనకు అర్థం కావడానికి ఇంకో మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుప్రభు వారు సిలువలో వేలాడి పడుతున్నప్పుడు అటువైపు ఎంతమంది నేరస్తులు ఉన్నారు, ఇటువైపు ఎంతమంది నేరస్తులు ఉన్నారు? సమానంగా ఉన్నారా లేదా? అటువైపు వాడిని ప్రేమించాడు, ఇటువైపు వాడిని కూడా ప్రేమించాడు. కానీ కుడివైపున ఉన్నవాడే ఎందుకు రక్షణలోనికి వచ్చాడు, ఎడమవైపున ఉన్నవాడు ఎందుకు రక్షణలోనికి రాలేదు అంటే ఎడమవైపున ఉన్నవాడిని యేసుప్రభు వారు ప్రేమించలేదా? ప్రేమించలేదా? మరి వాడెందుకు రక్షణలోనికి రాలేదు? అది వాడి అవిధేయత. అయితే ఈయన మాత్రం ఎడమవైపున ఉన్న నేరస్తునికి కుడివైపున ఉన్న నేరస్తునికి ఎలా ఉన్నాడు? సమానంగా ఉన్నాడు. యూదులకు సమానంగా ఉన్నాడు, అన్యులమైన మనకి సమానంగా ఉన్నాడు. అన్యులైన వారిని ఎక్కువగా మనల్ని ప్రేమించి యూదులైన వారిని పక్కన పెట్టాడు. కానీ వారు కూడా దేవునికి సమానం. అందుకని దేశంలో యూదులైన వారందరూ, ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన వారందరూ కూడా ఇప్పుడు ఏమవుతున్నారంటే చేర్చబడుతున్నారు, సమకూర్చబడుతున్నారు. యూదులందరూ తమ ఇళ్లకు తిరిగి వస్తా ఉన్నారు. యేసుప్రభు వారు ఎవరయ్యా అంటే అటువైపున ఉన్న వారిని ఇటువైపున ఉన్న వారిని సమానంగా ప్రేమించారు. దీన్ని ఇంకా మనకి మన ఫ్యామిలీ లైఫ్కి అన్వయించుకుంటే పెళ్ళైన తర్వాత భార్య భర్తలకి మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటయ్యా అంటే పుట్టింటోళ్ళు పెట్టినింటోళ్ళు, మీ వాళ్ళు మా వాళ్ళు కదండి. కానీ ప్రమాణం చేయించేటప్పుడు మనం ఏమని ప్రమాణం చేపిస్తాం? పెళ్ళప్పుడు ఈ దినం నుంచి, నేనైతే ఖచ్చితంగా ప్రమాణం చేపిస్తాను, ఈ దినం నుంచి
మీ తల్లిదండ్రులతో పాటు అబ్బాయి చేత అమ్మాయి చేత ఇద్దరు చేత చెప్పిస్తాం. ఈ దినం నుంచి మీ తల్లిదండ్రులతో పాటు చట్ట ప్రకారము అత్తగారిని ఇంగ్లీష్ ఏమంటామంటే మదర్ ఇన్ లా. చట్ట ప్రకారం నీకు తల్లి తర్వాత ఎవరు? తల్లి. మామి అంటే తండ్రి తర్వాత ఎవరు? తండ్రి. చట్ట ప్రకారము నీకు కన్న తల్లిదండ్రులు ఎంతో అలాగే నీ భర్త తల్లిదండ్రులు నీ భార్య తల్లిదండ్రులు కూడా అంతే. వాళ్ళిద్దరిని ఎలా చూడాలా చెప్పండి? సమానంగా చూడాలి. మనం ఎలా చూస్తాం? ఇంకా డాష్. యేసుప్రభువారు ఎలా చూశారు? యేసుప్రభువారు ఎలా చూశారు? అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళిద్దరిని ఎలా చూడాలా? మనం ఎలా చూస్తాం? ఇంకా అది డాష్. అరే ఆడ అబ్బాయి రా, ఆడు బంకుల్లో రా, ఆడికి కొమ్ములు ఉన్నాయా కదండి. ఇదే బక్సింగ్ గారికి ఫాక్స్ గారికి ఇక్కడే తేడా వచ్చింది. హెబ్రోన్ కాంపౌండ్ ఆపోజిట్ రోడ్ లో ఇప్పుడు మనకి ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కదా, దీని ఆపోజిట్ రోడ్ ఏమో బెరాక, దాని రోడ్ ఏమో మన హక్కుల అన్నోళ్ళ మందిరం ఉంటుంది. అట్లా అంటే హెబ్రోను గోల్కొండ క్రాస్ రోడ్ నుంచి ఆపోజిట్ రోడ్ లో కొద్దిగా దూరం పోతే ఏది ఉంటుందయ్యా అంటే బ్రదర్ ఫెలోషిప్ ఉంటుంది. వాళ్ళకి ఏంటయ్యా అంటే ఆ డెనామినేషన్ కి మెయిన్ దీని ఉద్దేశం ఏంటయ్యా అంటే సిస్టర్స్ మౌనంగా ఉండాలి. అసలు వాళ్ళు మాట్లాడకూడదు, వాళ్ళు ఆరాధన చేయకూడదు, వాళ్ళు ప్రార్థన చేయకూడదు, వాళ్ళు మౌనంగా ఉండాలి అంతే. కాబట్టి బక్సింగ్ గారు అన్నారు, అదేంటయ్యా నీకు అబ్బాయి అమ్మాయి పుట్టారనుకుంది, డాడీ అని ఎంతమంది పిలుస్తారు? ఇప్పుడు వాళ్ళే ఉంటారంటే అమ్మాయి పిలవటానికి వీలేదు, అబ్బాయి పిలవాలి. మరి అమ్మాయి ఏం కావాలా? యేసు ప్రభువు అందరినీ సమానంగా ప్రేమించారు. అందుకని పరలోకంలో లింగ భేదం లేదు. స్త్రీలని పురుషులని, నల్లవారని తెల్లవారని, పొట్టివారని పొడుగువారని ఏ తారతమ్య భేదము లేదు. యేసు ప్రభువు అందరిని ఎలా ప్రేమించాడు? సమానంగా ప్రేమించాడు. అందుకని ఈ ద్వారం ఎవరికి పోలికయ్యా అంటే యేసు ప్రభువు వారికి పోలిక. అటువైపున ఇటువైపున సమానత్వం చూపించాడు, సమానత్వాన్ని చూపించాడు. అందుకని మనకి ఆశీర్వచన పాత్ర మధ్యలో ఉంటుంది. ఇటువైపున బ్రదర్స్, ఇటువైపున సిస్టర్స్ దేవుని దృష్టికి ఎలా ఉన్నారండి? సమానంగా ఉన్నారు. స్త్రీ దేవునికి సమానమైనది, పురుషుడు దేవునికి సమానమైనవాడు. మనమందరం ఎవరమయ్యా అంటే దేవుని దృష్టిలో సమానులు. రేపు రహస్య రాకడలో సంఘం తీసుకుని పోయేటప్పుడు తన స్వజనులైన వారిని కూడా దేవుడు తీసుకుని పోవడానికి ఒలీవ గెత్సెమనే తోటలో ఒలీవ కొండ మీద ఆయన కుడికాలు మోపినప్పుడు ఆ స్థలము పట్రా అనే స్థలముగా రెండుగా చేర్చబడుతుంది. యేసుక్రీస్తు వారు అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి ఇష్మాయేలు యొక్క 12 అగ్రరాజ్యాలు అందరూ కలిసి క్రీస్తు విరోధితో కలిసి యేసుక్రీస్తు వారితో యుద్ధం చేస్తే అక్కడ వదకు తేయబడినటువంటి రక్తము చేర్చబడినటువంటి ఆ పట్రా అనే స్థలంలో రక్తము ప్రవహిస్తూ ఉంటే ఆ రక్తం చూసినప్పుడు వారు గుర్తెరుగుతారనే మనం ఎదురు చూస్తున్న మెషయ్య ఇతడే అని. ఆ రక్తం దగ్గర వచ్చి వాళ్ళు ప్రాయశ్చిత్తం పొందిన వారై ఆయనను రక్షకుడుగా స్వీకరించిన తర్వాత అప్పుడు సమానత్వం కంప్లీట్ అవుతుంది. అప్పుడు మధ్యాకాశంలోనికి దేవుడు మనలను తీసుకుని పోతాడు. దేవుని దృష్టికి అందరూ కూడా ఏమై ఉన్నారు? అందుకని ఆ ద్వారము ఏమైందంటే సమానమైన. ఇంకా 2 మంచి లక్షణాలు ఉన్నాయి. ఊరిని జ్ఞాపకం చేసుకుని ముగించుకుంటాం. ఆ రోజు చూస్తామండి నిర్గమాకాండము 27వ అధ్యాయము 16వ వచనం. 6వది దీనికి ఉన్న స్తంభాలు, ద్వారానికి ఉన్న స్తంభాలు ఎన్నయ్యా అంటే నాకు త్వరగా చదవండి. నిర్గమ 27:16 Exodus 27:16 ఆవరణపు ద్వారము దాని స్తంభములు 4, దాని దిమ్మెలు 4. చాలా. ఆ రోజు మనం తీసుకుంటే ఈ ద్వారానికి స్తంభాలు దిమ్మలు ఎన్ని ఉన్నాయా అంటే 4. ఈ 4 ఏం జ్ఞాపకం చేస్తుందంటే 4 దిక్కులు. ఈ 4 ఏం జ్ఞాపకం చేస్తున్నాయా అంటే 4 సువార్తలు. ఈ 4 ఏం జ్ఞాపకం చేస్తుందంటే మానవుడి జీవితానికి నెమ్మది. చూడండి, ఈ చైర్కి 4 కోళ్ళు ఉన్నాయి. ఒక కోడు సరిగా లేదనుకోండి, దాని మీద కూర్చుంటే మనం నెమ్మదిగా కూర్చుంటామా, కలవరం పడతా కూర్చుంటామా? ఏమండి, కలవరం పడతాం. సరిగా మనం కూర్చుంటామా, పడేస్తామా, నడువెరికితో ఏమవుతామో. అదే 4 బాగున్నాయి అనుకోండి, దాని మీద మనం ఎలా ఉండొచ్చు?
ప్రశాంతం కూడా వచ్చు. ఇది కొత్త నిబంధనలకు వచ్చేసరికి 4 ఏమిటయ్యా అంటే అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఈ 4 ఎలా ఉండాలంటే ఎడతెగక. ఆ ద్వారానికి ఏమున్నాయండి? 4 దిమ్మలు, 4 స్తంభాలు. ఈ 4 దిమ్మలు, 4 స్తంభాలు మానవుని యొక్క ఆత్మీయ జీవితానికి కొత్త నిబంధన కాలంలో అపోస్తలుల బోధకు, సహవాసానికి, రొట్టె విరుచుటకు, ప్రార్థన చేయటకు ఎడతెగక. ఈ 4 ఇంచులో ఎవరైతే ఆత్మీయ జీవితాన్ని సుస్థిరపరచుకుంటారో వారు యేసుక్రీస్తు వారితో కలిసి ఏలుబడి చేసే జాబితాలోనికి వస్తారు. కాబట్టి 6వది తలంపు ఏమిటయ్యా అంటే దీనికి 4 స్తంభాలు. నెమ్మదికి గుర్తు, ఆది అపోస్తలుల యొక్క సంఘ సర్వసత్య స్థాపనకు గుర్తు. 7వది చూస్తామండి, అదే నిర్గమకాండం 27 మళ్ళీ దీన్ని రేపు వాయిదా బాగాదని త్వరగా ఈ రోజే ముగించుకున్నాం. అదే నిర్గమకాండం 27 16 వచ్చిన ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అది పేనిన సన్ననారతో. చాలండి. 7వది ఈ ద్వారానికి 4 రకాలైన తెరలు వాడారు. ఈ ద్వారానికి 4 రకాలైన తెరలు వాడారు. ఏమేమిటయ్యా అంటే 4 ఆత్మీయమైన సంగతులు నేర్పిస్తా ఉన్నాయి. మొదటిది నీలము రంగు. ఈ నీలము రంగు ఏం జ్ఞాపకం చేస్తున్నాయా అంటే నీల రంగు ఎక్కడ కనపడుతుంది మనకి? ఆకాశం. వెరీ గుడ్. ఈ ఆకాశము పైనుంది. నీలము రంగు ఆకాశము పైనున్న సంగతులను తెలియజేస్తుంది. అందుకనే యోహాను సువార్త 6వ అధ్యాయం కనుక మీరు ఇంటి దగ్గర చదివితే 20వ వచనం నుంచి 50వ వచనం వరకు యేసుప్రభువు నేను పరలోకం నుండి దిగి వచ్చిన వాడనని 7 సార్లు చెప్తాడు. సమయం లేదు కనుక చూపించట్లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయం 20వ వచనం నుంచి 50వ వచనం వరకు ఒకే మాట 7 సార్లు చెప్తాడు. నేను పైనుంచి దిగి వచ్చిన ఆహారము, పైనున్న వాడను. అందుకని మీరు పైనున్న వాటి మీదే దృష్టి ఉంచండి. ఇప్పుడు ఇశ్రాయేలులు కూడా నిన్న అన్న జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. సంఖ్యాకాండము ఎన్నదేమన్నది? కాకరకాయలు 17 అదే కదా. కీకరకాయలు, దోసకాయలు, చేపలు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు వీటి కోసం వీళ్ళు బాధపడతా ఉన్నారు. అదే 11వ అధ్యాయం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? కీకరకాయలు ఎక్కడ ఉంటాయి? భూమి మీదే మొలుస్తుంది. కాకరకాయ ఎక్కడ మొలుస్తుంది? భూమి మీదే మొలుస్తుంది. బీరకాయ ఎక్కడ మొలుస్తుంది? భూమి మీదే మొలుస్తుంది. చేపలు ఎక్కడ ఉంటాయి? భూమి కింద నీళ్ళలోనే ఉంటాయి. ఇవన్నీ వీటి కోసం చూస్తా ఉన్నారు. ఇప్పుడు మోషే 12 గోత్రాల నుంచి 12 మందిని వేగులు వారిని పంపించి వారికి సిద్ధపరుస్తున్న వాగ్దాన భూమి, ఏ ప్రత్యక్ష గుడారము వారిని తీసుకుని వాగ్దాన భూమిలోనికి పోతుందో ఆ వాగ్దాన భూమిలో వారు తీసుకునే ఆహారం ఏంటి? వాగ్దాన భూమిలో ద్రాక్ష. వారు తీసుకొచ్చారు ఆనవాలుగా. ద్రాక్ష గల ఎంతమంది మోసారండి? 2 మోసారు దండంతో. అది కూడా మామూలుగా కూడా దండంతో మోసారు. ఒక్క ద్రాక్ష గుత్తి. అది భూమి మీద ఉండదా? పైన ఉండదా? పైన ఉండదు. దేవుడు తన ప్రజలైన వారికి ఇచ్చేవన్నీ పై సంబంధమైనవి, పర సంబంధమైనవి. మానవుడు కోరుకునే అన్ని భూ సంబంధమైనవి. ఎప్పుడు అదే బురద, అదే మట్టి, అదే పేడ, అదే చెత్త, అదే చెదారం, దాన్నే కోరుకుంటా ఉంటారు. అందుకనే ఈ ద్వారానికి మొదట ఏ రంగు ఉపయోగించున్నాడయ్యా, ఏ తెర ఉపయోగించున్నాడయ్యా అంటే నీలి రంగు ఆకాశం పైన సంగతిని జ్ఞాపకం చేస్తుంది. రెండోది ధూమ్ర అంటే పర్పుల్ కలర్, అంటే ఊదా రంగు. ఎవరు పడితే ఊదా రంగు వస్త్రాలు ఎవరు పడితే వాళ్ళు లేరు. ఎవరు వేస్తారు? బహుధనవంతులు వేస్తారు, లేక రాజులు వేస్తారు. వేస్తే శూషన్ కోటలోకి వెళ్ళినప్పుడు ఆ రాజు తన వైభవాన్ని చూపించేటప్పుడు తను ఏ వస్త్రాలు ధరించిన వాడుగా ఉన్నాడని వ్రాయబడిందంటే ఊదా రంగు వస్త్రం. అలాగే లోకసభ 16వ అధ్యాయంలో కూడా ఆ ధనవంతుడు ఏ వస్త్రాలు వేసుకున్నాడు? ఊదా రంగు వస్త్రాలు వేసుకున్నాడు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో కూడా లుదియా ఏ పొడముతుంది? చాలా మంది ఆమెను చాలా చీప్ గా చెప్తా ఉంటారు. ముక్కమ్ముకునే అమ్మాయి కాదు. ఆమె ధనవంతులు వస్త్రాలు నేయటానికి వాడే పొడి, మల్టీ బిజినెస్ ఆమె ఉమెన్. ఊదా రంగు. ఈ ఊదా రంగు ధూమ్ర వర్ణము ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే రాజరికాన్ని జ్ఞాపకం చేస్తుంది. యేసుప్రభువు ఎవరయ్యా అంటే రాజు. ఆయన ఊదా రంగు వస్త్రము ధరించిన వాడు. రాజులకు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాను. ఎవరైనా అంటే రాజులకే రాజు, భూపతులకు అందరికీ ఆయన అధిపతి. అందుకని ఈ ద్వారానికి
రెండవ తెర ఏది ఉపయోగించినారయ్యా అంటే ధూమ్రవర్ణము కలిగినటువంటి. మూడవది ఏ రంగయ్యా అంటే రక్తవర్ణము. రక్తవర్ణం, ఈ రక్తము యేసువారి, ఈ రక్తవర్ణము రంగు యేసువారి యొక్క ప్రశస్తమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైన రక్తం. ఈ రక్తం ద్వారా, ఈ రక్తవర్ణపు రంగు ఈ ద్వారం దగ్గరికి ఎవరైతే రాగలుగుతారో వారు సమస్త సకల దుర్నీతి నుండి కడగబడతారు. పైనున్న వాటిని పొందుకునేవారిగా, పై సంబంధమైన రాజ్యములో ఏలుబడి చేసేవారిగా, ప్రశస్తమైన రక్తము ద్వారా కడగబడిన వారిగా, వారికి ఈ ద్వారము ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశాన్ని తీసుకుని వస్తుంది. నాలుగవ రంగు అదే వచనం కింద వరుసలో రాయబడింది. ఏమిటయ్యా అంటే సన్నని నార వస్త్రములు. సన్నని నార వస్త్రములు. అందుకనే రక్తవర్ణము అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 13వ వచనంలో రక్తములో ముంచి తీసిన వస్త్రమును ధరించుకునే వాడు అని రాయబడింది. సమయం లేదు కనుక చూపించలేకపోతా ఉన్నాం. మీరు నోట్స్ రాసుకుని ఇంటి దగ్గర ధ్యానించండి. ప్రకటన 19:13 రక్తవర్ణము కలిగినటువంటి. ఆఖరి ఏదోది ఏ వస్త్రాలు అంటే సన్నపు నార వస్త్రాలు. ఇదే జ్ఞాపకం చేస్తుందంటే ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 8వ వచనంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చుచున్నది. ఆ వధువు ఏ వస్త్రాలతో అలంకరించబడుతుందండి? సన్నపు నార వస్త్రములతో అలంకరించబడుతుంది. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలే ఆ వస్త్రములు. సన్నపు నార తెర ఈ ద్వారానికి ఉపయోగించింది ఏంటయ్యా అంటే దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరుడా, ప్రత్యక్షపు గుడారము ద్వారం ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఉంటేనే ఆవరణం, యేసుక్రీస్తు వారు ఉంటేనే పరిశుద్ధ స్థలం, యేసుక్రీస్తు వారు ఉంటేనే అతి పరిశుద్ధ స్థలం. యేసుక్రీస్తు వారి ద్వారానే సమస్తమైన మన జీవితంలో కల్మషము తొలగించబడి పరిశుద్ధత, నీతి రాగలుగుతుంది. ఈ యేసుక్రీస్తు నందు నీవు నేను మనం ఎలా ఉన్నాం? ఈ ద్వారమై ఉన్న యేసును మనము ఇట్టి ఏడంతల అనుభవంతో కలిగిన వారమైతే ఇహపర ఆశీర్వాదము యేసునందు నీ స్వాచ్యం. వాగ్దాన భూమిలో వారికి ఆ స్వాచ్యమును పంచిపెట్టడానికి అరణ్యములు దేవుడు వారికి ఇచ్చిన ప్రత్యక్షపు గుడారం. ఈ గుడారమై ఉన్న ద్వారము యేసుక్రీస్తు. నీ జీవితానికి ఆయన మార్గంగా ఉన్నాడా లేకపోతే? మోకరించుని ప్రార్థిస్తాం. తీర్మానం ఇస్తాం. మోకరించు, ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకో. ఒకసారి మౌనంగా మన మధ్యన దైవ సేవకుడు రవిప్రకాశం వచ్చి ప్రార్థన చేస్తారు. మైక్ అట్టి కృపా కనికరం గల మా తండ్రి, మీ రాత్రి కలశంలో బైబిల్ స్టడీ ద్వారా మీరు ఇంతవరకు మీరు మాట్లాడుతున్న లేఖన భావనాన్ని స్తోత్రం తండ్రి. ప్రత్యక్ష గుడారం మీరైనారు అని మీరు గత వారు కూడా మాట్లాడుతున్నారు. అందులో స్తోత్రం తండ్రి. అంత మాత్రం కాదు, ప్రత్యక్ష గుడారం అయితే 7 నామాలు, 7 పేర్లు మా గమనాన్ని తీసుకొచ్చారు. అందులో స్తోత్రం తండ్రి. అంత మాత్రం కాదు, ద్వారానికి ఉన్న 7 లక్షణాలను నాయన మీరు తేటగాన్ని రాష్ట్రాలను మాట్లాడారు. అందుబడి స్తోత్రం. చెప్పని మాటలను మీరు మా ఇంట్లో ముద్రించండి. ప్రభువులో కాలు వచ్చి కాలికి వెళ్లకుండా మీ వాక్యం ద్వారా హెచ్చరించబడిన వారమై, సరిచేయబడిన వారమై దినదినము మీ స్వరూపాలను మార్చగల చూపించండి. అలాగే రాబోయే నెలలో కూడా ప్రత్యక్ష గుడారం యొక్క ఆవశ్యకత, దాని ద్వారా మేము ఇంకేమేమి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలో వాటిని నేర్చుకొని దినదినం మీ స్వరూపాలు మార్చబడ్డట్టు మేము సిద్ధపరచమని, జరిగిన పరిచయం ముద్రించండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రం కట్టి తిరిగి వెళ్తున్నారు మీ సన్నిధి ఉంచమని, అలాగే రేపు ఉదయకాలం పాస్టర్ ప్రేమకు కూడా అందరినీ సిద్ధపరచమని దయగల స్థలాలకు అప్పగించుకుంటూ ఎవరైతే ప్రభు రాలేకపోయారో వారిని జ్ఞాపకం చేసుకురండి. ఈ యొక్క వర్తమానాలు యూట్యూబ్లో కూడా రాబోతుంది. ఎవరైతే వీక్షించినారో వారు కూడా తండ్రి రాక పరిచయాల ద్వారా మీ వాక్యం మేలు పొందగలడు కృప చూపించమని దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీ దాసిన హస్తాలు బలపరచమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము
కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు విశేషముగా ప్రత్యక్ష గుడాలకు ద్వారమై ఉన్న యేసుక్రీస్తు మార్గములో ఇహపరాశీర్వాదము స్వతంత్రించుకుని ఆ సాక్ష్యములో సదాకాలం ఏలుబడి చేసే జాగ్రత్తలు నేను నా ఇంటి వారు అందరూ ఉండాలని ప్రతిష్ఠ కలిగిన తన వారికి నేను సదాకాలము దేవుడి తోడైంది నడిపి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎంత సుందరమో ప్రభుని